ప్రభుపేట నా శుభములు మీకు తెలియపరుస్తున్నాను. మీరందరూ చక్కగా ఉన్నారని నమ్ముతున్నాను. వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవునిలో బలపడతా ఉన్నారని నమ్ముతున్నాను. ఎన్ని పరిస్థితులైనా కానీ ఆ దేవాది దేవుడిపై మీరు ఆనుకొని ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినాన్ని వాక్యం కోసం మరి సిద్ధపడి మరి మీ యొక్క బైబిల్ని దగ్గర ఉంచుకోవాల్సిందిగా కూడా ప్రభుపేట తెలియపరుస్తున్నాను. ఈ దినాన్ని కొన్ని విషయాలు మనం చూద్దాం. మన జీవితంలో మనము ఏ ఒక్క పరిస్థితిని ఒకవేళ ఊహం చేసి గెలిచిన అది మన శక్తి, మన బలం, మన పరపతి కాదు. అది కేవలం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఎవరి ద్వారా బలపరచబడుతున్నాం ఆ దేవాది దేవుడిది. హల్లెలూయా. దాని విషయంలో కొన్ని మరి విషయాలు చర్చించుకోవాలి అని ఆశపడుతున్నాను. మరి అది మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం మరి 6వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు చదివి సహాయం చేయండి. యెహోవా దూత వచ్చి అబియోజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఎలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపు, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఎలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మానిషే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. చాలా జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయాధిపతి కాలంలో న్యాయాధిపతులు ఒక పుస్తకంలో జరిగిన ఒక సన్నివేశం. ఆ సన్నివేశంలో అక్కడ మనం చూస్తున్నాం ఎవరినంటే ఒక యవనస్తుడు, యెహోవాషు ఒక కుమారుడు. తను ఏం చేస్తున్నాడంటే తను ఒక ధాన్యాన్ని మరి దులకొడుతున్నాడు. హీ వాజ్ థ్రెషింగ్ ద వీట్. ఆ సమయంలో దేవుడు తను దర్శిస్తాడు. దేవుని దూత రూపంగా తన దగ్గరకు వచ్చి దర్శించి పెడతాడు. మరి అసలు గిద్యోను అసలు కల్లో కూడా ఊహించుకొని ఉండేవాడు కాదేమో ఇలా నేను దర్శించబడతానని, కానీ దర్శించబడతాడు. న్యాయాధిపతి కాలము ఎటువంటి కాలం అంటే చాలా చీకటితో కూడిన కాలము, చాలా పాపము, చీకటి అంటే చాలా పాపంతో కూడిన కాలం. ఆ దినాలు ఒక నీతి, మంచితనం, సత్యం, యథార్థత ఏమీ లేని కాలం. మరి వాళ్ళు ఎంతగానో పాపము చేస్తా, ప్రజలు పాపం చేస్తున్న కాలం. వాళ్ళు ప్రతిసారి పాపం చేసి దేవుడు ఒక మహిమని వారు పొందలేక మరి ఆ రకంగా ఉంటున్న ప్రతిసారి దేవాది దేవుడు వాళ్ళని వాళ్ళ శత్రువులకు అప్పచెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా చూసినట్లయితే మిద్యానీయులు, అమ్మలికలు,
మరి ఇంకా రకరకాల వాళ్ళ శత్రువులందరూ కూడా వాళ్ళ మీద ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే అమోరీలు చేస్తూనే ఉన్నారు. అటువంటి భయంకరమైన కాలం. న్యాయాధిపతులే ఏళ్తూ ఉన్నారు ఇజ్రాయెల్ వాళ్ళని, ప్రజల్ని. అలాంటి సమయంలో గిదియోను సమయం వృధాగా పోనివ్వట్లేదు, కానీ అక్కడ ధాన్యాన్ని తను దులగొడుతూ ఉన్నాడు థ్రెషింగ్ ఫ్లోర్లో. మరి అలాంటప్పుడు ఈ యొక్క దర్శనం కలిగాడు. ఆ దర్శనం అనక దూత, దేవుని దూత రావడం తన ఎదురుగా ఎలా సంబోధించింది, పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా అని సంబోధించబడ్డాడు. ఇంకా అనక యు స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, మైటీ వారియర్ అని అనిపిస్తుంది. అయితే గిద్యోను చాలా మరి జడుసేడో జంకేడో మరి అంతే కదా. దేవాది దేవుడిని మనం చూసినా, దూతలు చూసినా, దయ్యాలు చూసినా, మరి ఏదైనా కానీ ఒక జడుపు మనలో వస్తుంది. నేను పరాక్రమశాలి అయిన వ్యక్తి ఎలాగవుతాను? ఒకవేళ అది నిజమైతే నా ద్వారానే దేవాది దేవుడు ఏదైనా చేయాలి ఇజ్రాయెల్ పక్షాన్ని అని అనుకుంటే నేను ఏ పాటి వాడిని? నేను చాలా చిన్న గోత్రానికి చెందినవాడిని, మనిషి గోత్రానికి చెందినవాడిని. అయినా కాకపోయినా నేను ఆఖరి వాడిని, ఒక ఎన్నిక లేని వాడిని, కనిష్ఠ వాడిని. అక్కడ నాకే గొప్పతనం నాకు లేదు. కానీ తను బలపరచబడతాడు ఆ దేవుని దూతతో. అది వేరే సంగతి. ఆ దూత ఎదుట తను చాలా విషయాలు మరి మాట్లాడడం కానీ, నేను చేయగలనా లేదా, మరి నేను ఏ పాటి వాడిని, నాకు అర్హత లేదు, యోగ్యత లేదు, మరి నాకు ఒక ఆనవాళ్ళు కావాలి అని రకరకాలుగా అన్నీ అక్కడ తెలియపరుచుకుంటూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు. మరి ఆ దూత తన్ని పలు విధాలా తనకి బయలుపరుస్తూనే ఉన్నది. తనకి ఇచ్చిన ఆ బలి యాగం కూడా మరి ఎంతగానో అగ్నిచేత మరి అది కాలినట్టుగా దేవాది దేవుడు దాన్ని అంగీకరించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మిద్యానీల మీద జయాన్ని నీ ద్వారా పొందడం జరుగుతుంది మరి అని చెప్పి అంతా తెలియపరిచి ఒక పిలుపు దేవుని దగ్గర he got a calling from the Lord. He was called out for a specific work assigned to him by the Lord as he was doing this work. మరి ఏ ట్రైనింగ్ లేదు, ఏమి ఇటువంటి పనులు ముందు చేయలేని ఒక పనికిరాని వ్యక్తి, బలశక్తి లేని వ్యక్తిని దేవాది దేవుడు బలవంతుడు చేయగలడు. పనికిరాని వాళ్ళని, చేతకాని వాళ్ళని, మరి భయంకరమైన స్థితిలో ఉన్న వాడిని కూడా తను అనుకుంటే లేవనెత్తి గొప్ప కార్యాల కోసం నియమించి ఆ ద్వారా చేయగలడు. దేవాది దేవుడు ఒక ప్లాన్స్ అండ్ పర్పసెస్ అలాగుంటాయి. మన ఊహకి అందదు దేవాది దేవుడు అనుకున్నవి కనుక మరి అక్కడ మనం చూసినట్లయితే మరి దట్స్ ద వే గిద్యోన్ వాజ్ కాల్డ్. ఎందుకంటే దేవుని ఒక పర్పస్ అక్కడ ఏంటుందండి, దేవుని ఒక పని. ఇజ్రాయెల్ వాళ్ళ మిద్యానీల చేతి నుంచి, ఆ మిద్యానీలు తక్కువ జనాంగం కాదు, మిడతల వలె వాళ్ళు ఆ లోయలో వ్యాలీలో ఎన్క్యాంప్ చేసి వాళ్ళు అంతమందిగా ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళు ఇంకా చాలామందిని కలుపుకున్నారు. అయితే గిద్యోను మరి జడుస్తూనే ఉన్నాడు, కానీ తను ఎంతమందిని పోగు చేసుకున్నాడు అని మనం చూసినట్లయితే 32,000 మందిని పోగు చేస్తున్నాడు కాబట్టి. మరి 32,000 మంది అంతమంది ఉన్నా కానీ దేవాది దేవుడు మరి వాళ్ళు ఎంతమంది నిలబడగలరో, ఆ యొక్క శత్రు సైన్యాన్ని ఎదుర్కోగలరో, ఎదుర్కోలేని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి, మరి సరైన వాళ్ళే మరి ముందుకు వెళ్ళాలి అని హెచ్చరించబడి దేవుని చేత గిద్యోను ఆ మాట చెప్పగానే ఎంతమంది వెళ్ళిపోయారటండి? 22,000 మంది వెళ్ళిపోయారట. మరి మిగిలింది ఎంత? 10,000 మంది.
10,000 మందితో కూడా దేవాది దేవుడు మరి తృప్తి చెందలేదు. ఆయన ఏమన్నారంటే, లేదు, నా దగ్గర అంతమంది ఉన్నారు కాబట్టి నేను ఆ బలమును బట్టి వాళ్ళ ద్వారా నేను యుద్ధాన్ని గెలవగలిగానని దేవాది దేవుడు తన మహిమని వేరే వారితో ఎప్పుడు పంచుకోవడానికి సిద్ధపడ్డు. దేవాది దేవుడికి ఇవ్వబడిన మహిమ ఆయనదే. గాడ్స్ మైట్ అండ్ పవర్ ఇస్ హిస్, ద గ్లోరీ ఇస్ గాడ్స్. దేవుని మహిమ అది ఇంకెవరు ముట్టుకోవడానికి వీల్లేదు. మరి వాళ్ళు కూడా తగ్గించాలి, ఆ ఘనత వాళ్ళకి రాకూడదు, దేవాది దేవుడికి రావాలి అన్నప్పుడు అక్కడ ఒక టెస్ట్ పెట్టారు. అంతమంది కూడా ఉండకూడదు, 10,000 మంది కూడా ఉండకూడదు. నీళ్ళు తాగే విషయంలోని ఎవరు కుక్కలాగా వంగుతారో, ఎవరు అలాగా నీటితో వాళ్ళ నాలుక ద్వారా ఆ నీళ్ళు అంతా కూడా తాగుతారో, అది అలా ఎంచగా ఎంతమంది మిగిలారంటే 300 మంది మాత్రం మిగిలారు. ఆ 300 మందితో మరి గిద్యోను ఎవరిని జయించాలండి? ఆ శత్రు సమూహాన్ని జయించాల. హల్లెలూయా. మరి ఎక్కడ వాళ్ళు చూస్తే ఎంత జన సమూహాలు ఉన్నారో, ఎంతమంది ఉన్నారు. ఇక్కడ గిద్యోను చూస్తే ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏ అనుభవం లేదు, ఒక దేవుని మాటే. హి వెంట్ ఫార్వర్డ్ ఇన్ ద మైట్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. దేవుని శక్తిని బట్టి ముందుకెళ్ళాడు. అయినా కానీ ఆ శత్రువుల క్యాంప్కి మరి ప్రోత్సహించబడి అక్కడికి వెళ్ళగా మరి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడం వినడం జరిగింది. ఏంటి మాట్లాడుకోవడం అంటే, మరి ఆ శత్రు సైన్యము క్యాంప్ మీద ఆడున్న ఒక స్థావరం దగ్గర ఒక రొట్టి, బార్లీతో చేయబడిన రొట్టి పడినట్టుగా ఆ టెంట్ మీద అది కూలిపోయినట్టుగా, అది ఒక ఆనవాలు. ఏంటి? గిద్యోన్కి దేవాది దేవుడు ఏమిస్తాడు? బలమిస్తాడు. శత్రువులు తప్పనిసరిగా ఈ మిద్యానీయులు ఓడిపోతారు అని అక్కడ బయలుపరచబడింది. హల్లెలూయా. మరి మనం పరిపూర్ణంగా పూర్తిగా ఇది తెలుసుకోవాలంటే మనము న్యాయాధిపతులు 7వ అధ్యాయం కూడా పూర్తిగా మనం చదవలసిన వారంగా మనం ఉన్నాం. అందులో కొన్ని విషయాలు మనం చూద్దాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివి సహాయం చేయండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనపడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇజ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగచేసి అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినినట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులింకా ఎక్కువ మంది, నీల ఎద్దుకు వారిని దిగచేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చను. అతడు నీళ్ళ ఎద్దకు ఆ జనము దిగి చేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. అదే ఇప్పుడు మీకు అందరికీ నేను వివరించి చెప్పాను కదా.
అదే వాక్య భాగం చదివాం. ఇంకా స్పష్టంగా మీరు అంతా అర్థం చేసుకొని 23 వచనాల వరకు కూడా మీరు చదివి ధ్యానించింది. మరి ఎలాగైతే మరి అక్కడికి వెళ్ళగా దేవాది దేవుడు గొప్ప విజయాన్ని మరి ఆ 300 మందితోనే గిద్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మిద్యానీలు ఎలాగ ఓడించబడతారో అని కూడా మనం చూస్తాం. ఎందుకంటే యుద్ధము యెహోవాది, ద బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్. మన శక్తిని బట్టి, మన యుక్తిని బట్టి, మన ఆలోచన బట్టి మనం ఏమి చేయలేం. కానీ దేవాది దేవుడు మాత్రము మరి ఆయన తప్పనిసరిగా మరి ఆ రకంగా ముందుకెళ్ళగలరు. దేవుని నామంలో మనం ఎప్పుడైతే నమ్ముతామో, మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్ముతామో, మనము ఇహలోకపరంగా మనకు యుద్ధంలో ఉన్నాము, ఒక ఆత్మీయ యుద్ధంలో ఉన్నాము అని మనము అది తెలుసుకోవాలి. వీఆర్ ఇన్ అ బ్యాటిల్ ఇన్ దిస్ ఎర్త్ రెల్మ్ ద వెరీ మూమెంట్ వీఆర్ కాల్డ్ టు డూ గాడ్స్ వర్క్. సాతానికి మనం, అపవాదికి మనం ఒక శత్రువుగా తను మనల్ని చూస్తాడు. అది యుద్ధం. ఆ యుద్ధంలో మనము జయజీవితం పొందుతూ బ్రతకాలి, వారిని ఓడిస్తూ మనం బ్రతకాలి. అంటే మనము చాలా బలంగా దేవుని మనం ఆధారంగా చేసుకొని ఉండవలసిన అవసరత ఎలాగైనా మనకి ఎంతైనా మనకు ఉందన్న సంగతి మనము తెలుసుకోవలసిన అవసరత ఉంది. మనం కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-12 చదివి సహాయం చేయండి. అది మనం చూసినట్లయితే నేను ఇప్పుడు చెప్పిన మాట అక్కడ ఇంకా స్పష్టంగా మీకు మరి తెలుస్తూ ఉంటుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవునిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములు లోకనాథులతోనూ ఆకాశ మండలములో దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. రక్త మాంసాలతో కాదట. మనం కొన్నిసార్లు అనుకుంటాం ఏదో గొడవలు అవుతున్నాయి, అతనికి ఎట్టలేదు, ఈవిడికి ఎట్టట్లేదు, ఈవిడికి ఎట్టట్లేదు, సంఘంలో వీళ్ళకి ఎట్టట్లేదు, వాళ్ళకి ఎట్టట్లేదు, ఏదో మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి అదేమీ కాదు. అది చేస్తుందంతా ఏంటి? వాళ్ళు వెనకున్న వాళ్ళు ఎవరు? ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. ఆకాశంలో జరుగుతున్న యుద్ధం, స్పిరిచువల్ వార్ఫేర్లో మనం ఉన్నాం. అవి చేయిస్తున్నాయి ఇవన్నీ. మనమైతే మనుషులతో మనం ఏదో అయిపోతాం, ఇరిగిపోతాం, మాట్లాడడం మానేస్తాం, ఏదో అనుకుంటాం, వాళ్ళేటిలాగా వచ్చే మనం ఏదో అంటే కుదరదు. వాడి వెంట ఉండి ఇలా చేసిన దుష్టుడు మనకు గద్దిస్తే ఇక్కడ జరుగుతున్న ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడికక్కడ ఏమైపోతాయి? నిర్మూలమైపోతాయి, హతమార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచము మనము ధరించవలసిన అవసరత మనకెంతైనా ఉందన్న సంగతి ఈ వాక్యంలో మనకి దేవాది దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి దే ఆర్ ఇన్ కమాండ్, దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్. ఇది మన వల్ల అవట్లేదు. కాబట్టి మనం ఎలాగున్నాం, మనము ఎవరితో స్నేహితులుగా ఉన్నాం, మన ప్రార్థన గుంపు ఎవరు, మనము ధ్యానిస్తున్న వాక్య భాగంలో మన అంతరంగ పురుషుడు ఎంత బలపరచబడుతున్నాడు అన్నది మనం ఆలోచించి మనం ఆత్మ వలన ధైర్యం పొంది మనం అట్టరీతిగా మనం బ్రతుకుతే మనం దుష్టుడు యంత్రాలు కుతంత్రాలు మనం ఏం చేయగలం?
ఎదిరించుకోగలమన్న సంగతి మరి మనం అర్థం చేసుకోగలమని చెప్పి మీకు తెలియపరుస్తాను. మనకి తెలియదని కాదు, కానీ మనం చాలాసార్లు మనం తెలిసి ఉండి కూడా మనం వాడు వేసిన ఉచ్చులకు మనము విత్స్టాండ్ అవ్వలేక మనం పడిపోతూ ఉన్నట్టుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అయితే ఎప్పుడైతే మనం ఈ ఈవిల్ పవర్స్తో, ఈ దుష్టశక్తుల ప్రభావాలతో, ఇహలోకమందు జరుగుతున్న ఈ యొక్క యుద్ధములతో జయించలేని శక్తి కలిగి మనం మాటికి మరి జడిసిపోతూ ఉంటే, మనకి శక్తి లేకుండా మనం అయిపోతూ ఉంటే, దానంత భయంకరమైన పరిస్థితి మరి ఇంకోటి లేదు. మనము ఆ ధైర్యము, బలము, శక్తి మనం అప్పుడు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, పొందుకోవాల్సిన అవసరం ఉంది. బలపరచబడుతూ ఉండవలసిన అవసరం మనకి ఎంతైనా మనకుందన్న సంగతి తెలియపరుస్తున్నాను. మనలోనే అటువంటి యుద్ధం కూడా కొన్నిసార్లు జరగచ్చు. దుష్టుడితో ఏదో రూపంగా, ఏ మానవుడితోటో, ఏదో మనతో ఆపోజిషన్లో ఉన్న వారితోటో మనం కలిగి ఉన్న యుద్ధమే కాకుండా, వీ కెన్ హ్యావ్ దిస్ బ్యాటిల్ విదిన్ అవర్ సెల్స్. మనలో మనకే రకరకాలుగా మరి ఇటువంటి మానసిక యుద్ధములు మరి జరుగుతూ ఉండొచ్చు. మనం ఎందుకు ఉండి మనం ధైర్యం కోల్పోతామో, ఇంక దేనికి పనికిరానేమో, ఇంక అయిపోయింది నా బ్రతుకు, ఎందుకు అని ఒకలాగా మనం చాలము, ఈ పరిస్థితులకి మనం సరిపోము, ఇంకా దేవాది దేవుడు నన్ను గమనించటం లేదు, నన్ను చూడలేదు అని we are enveloped or covered with a sense of great fear. ఒక భయం మనల్ని ఆవరిస్తుంది. బట్ వీ షుడ్ రిమెంబర్, ఎప్పుడైతే మనకి ఇటువంటి భయం కలుగుతుందో, మనలో ఉన్న మనల్ని నేసగిస్తూ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని శాప్ చేసేసి, మనలో ఉన్న శక్తిని ఏకంగా శక్తి విహీనంగా చేసి మనల్ని అట్టరీతిగా మరి కృంగదీస్తుంది. మనం కృంగదీయబడతాం. కాబట్టి అటువంటి పరిస్థితిలో we are being forewarned as warriors for Christ, having been assigned a particular duty on this earth. దేవుని ఈ యొక్క ఆర్మీలో మనం పిలువబడిన ఆయన ఒక పనిముట్లుగా మనం ఉన్నాము అంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన గాడ్ ఆఫ్ హోస్ మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మన ముందున్నాడు. మంది కాదు యుద్ధం. లార్డ్ స్ట్రెంగ్థెన్ us. మా హస్తాలు ఈ యొక్క యుద్ధము చేసేలాగా, మేక్ మీ స్ట్రాంగ్, నన్ను బలపరచు దేవా, నువ్వే నా ముందు, ఎందుకంటే యుద్ధం నీది కనుక నువ్వు నన్ను నడిపిస్తావని చెప్పి మనం ఆ ధైర్యాన్ని మనం మళ్ళీ పొందుకుంటూ ఉంటే, మరి దేవాది దేవుడు మన ముందుగా నడుస్తున్నాడన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇంకొక వాక్య భాగం మనము చూద్దాం. చూడండి, ఆ వాక్య భాగం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. చదివి సహాయం చేయండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, నేను అంతరంగ పురుషుడు యందు శక్తి కలిగి, ఆయన ఆత్మ వలన, ఆయన అంతరంగ పురుషుడు ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో, క్రీస్తు నీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, విశ్వాసము ద్వారా బలపరచబడినట్లుగా, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, తన మహిమైశ్వర్యాన్ని బట్టి నీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు, మీరు దేవుని సంపూర్ణత నందు పూర్ణునగునట్లుగా, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా
దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. చాలండి. దేవాది దేవుడే మన అంతరంగ పురుషుణ్ణి, అంతరంగాన్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు ఆయన శక్తితో. ఆ శక్తిలో మనం బలంగా ఉండడానికి ఏదో ఒక రోజు మోకరించేసి, ఏదో ఒక రోజు ఆయన ఆత్మ పొందేసి, మేము ఎప్పుడో 20 సంవత్సరాల కింద ఆత్మ పొందేసాం మాకు చాలు అని చెప్పి అది ఎప్పుడు ఉంటుంది అన్నట్టుగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే దట్ ఈస్ రాంగ్. ప్రతి నిత్యము కూడా వీ హ్యావ్ టు కీప్ బీయింగ్ స్ట్రెంగ్థెన్డ్ విత్ హిస్ మైట్ అండ్ పవర్. హల్లెలూయా. ఆయన శక్తి చేత, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మా అంతర్భాగాన్ని మనం బలపరుచుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. అలాగే చేసినప్పుడే దేవాది దేవుడు మనలో ఆ ఒక రహస్యమందు మన లోపల ఉన్న ఆ బలము, శక్తి, ఆ పరాక్రమంగా ఉన్న ఒక ఆ నైజం మనలో గమనించి మమ్మల్ని అపాయింట్ చేస్తాడు ఆ పర్టిక్యులర్ పని కోసం. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు నేను వచ్చామంటే అటువంటి పనులు దేవుని ద్వారా అప్పచెప్పబడి మనం వచ్చాం. అది చేయడానికి మనం సిద్ధపడాలంటే మనం అనవసరమైన విషయాల్లో మనము ఆలోచనలు మనం ఇటు అటు పెట్టకుండా దేవుని యొక్క ఆ గమ్యం, ఆ ఒక అప్పచెప్పిన పని చెయ్యాలనే ఆశతో బలపడుతూ ఉండాల. ఆయన వాక్యంలో బలపడుతూ ఉండాలా. ఆయన పరిశుద్ధాత్మ శక్తిలో మనం బలపడుతూ ఉండాలా. సర్వాంగ కవచం, దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరింప చేసుకుంటూ ఉండాలా. మనం దేవుని తట్టు చూస్తే వీఆర్ జస్ట్ పాన్స్. యుద్ధము యెహోవాది కాబట్టి ఎటువంటిదైనా మనము గెలవగలం. చాలా మంచిది. వాక్యం మీరు విన్నారని నమ్ముతున్నాను. తలలోంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవా, నీకే వందములు, స్తోత్రం, స్తుతులు. ఇంతవరకు ప్రభా తండ్రి యుద్ధము యెహోవాది అన్న విషయం మీద నాయన తండ్రి దేవా, నాయన మనిషి లాంటి చిన్న గోత్రానికి నాయన తండ్రి దేవా, ఓ నాయన కలిగిన నాయన ప్రభా తండ్రి దేవా, గిద్యోన్తో నాయన పిలుచుకొని గిద్యోన్ని బలపరిచి నాయన ప్రభా తండ్రి శత్రువుల మీద ప్రభా తండ్రి దేవా నాయన ఓ నిశ్చయంగా నాయన విజయం ఇచ్చినట్టుగా ప్రభా ధైర్యపరిచి బలపరిచి నడిపించి ప్రభా తండ్రి దేవా నాయన గొప్ప విజయాన్ని నువ్వు ఇచ్చి అనేక ఆత్మీయ సత్యాలు ఈ దినాన్ని మాకు బోధించి నాయన తండ్రి దేవా నాయన ఓ తండ్రి దేవా నాయన ఈ రీతిగా ప్రభా తండ్రి నడిపించావు. దాన్ని బట్టి నీకు వందములు, స్తోత్రం. విన్న వాళ్ళందరూ కూడా ప్రభా తండ్రి నీ వాక్యం ద్వారా ఎంతగానో ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి దర్శించబడేలా సహాయం చేయండి తండ్రి. నాన్న ఎవరైతే నాన్న భయంతో, ఆందోళనతో తండ్రి నా వల్ల కాదనుకుంటున్నారో, నాన్న అనారోగ్యం జయించుకోలేం, పరిస్థితులు జయించుకోలేకపోతున్నాం, ఆర్థిక స్థితులు జయించుకోలేకపోతున్నాం తండ్రి అని ఎన్నో రీతిలుగా నాయన తండ్రి దేవా నాయన ఓ నాన్న బాధపడిపోతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభా ఈ దినాన్ని నాయన ప్రభా తండ్రి దేవా నాయన మీరు మా పక్షాన ఉన్నారని నాన్న తండ్రి దేవా అధైర్యం, బలము, శక్తి ఇవ్వాల్సిందిగా మనం వచ్చేస్తాను. ఆన్లైన్లో నాయన తండ్రి చూసిన బిడ్డలు నాయన తండ్రి ఇంకా బలపరచబడునుగా ప్రభా తండ్రి దేవా నాయన ఓ తండ్రి కనికరించండి పరిశుద్ధ దేవా తండ్రి నాయన ఈ సమయం మాకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి నాయన నీకు వందనములు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటూ నీలాంటి దైవాన్ని మేము కలిగి ఉండడం ఎంత గొప్ప సంగతిని మరొకసారి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఘంతా మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.